22,000 crore సేల్స్, 5,000 crore లాస్. ఇంకా కంపెనీ ప్రాఫిట్‌లో లేదు. నార్మల్‌గా కంపెనీ లాస్‌లో ఉంటే సేల్స్ తక్కువ ఉంటాయి. సేల్స్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్‌లో ఉంటుంది. కానీ జెప్టో స్టోరీ డిఫరెంట్. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ కంపెనీ ఫౌండర్స్ ఏజ్ జస్ట్ 24, 25. కానీ ఇప్పుడు వాళ్ళు బిలియనియర్. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళ బిజినెస్ అంటే వాట్సాప్ గ్రూప్, అపార్ట్మెంట్ డెలివరీస్ అంతే. లాక్‌డౌన్ టైంలో ఆన్‌లైన్ గ్రోసరీ ఆర్డర్ పెడితే డెలివరీ రావడానికి రోజులు పట్టేది. ఆదిత్ పలీచా, కైవల్య వ్రోహా వీళ్ళకి కూడా అదే ఫ్రస్ట్రేషన్. ఇద్దరు దుబాయ్లో ఒకే స్కూల్లో చదివారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. కానీ లాక్డౌన్ వల్ల ముంబైలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక థింగ్ క్లియర్గా కనిపించింది. ఇండియాలో గ్రాసరీస్ కొనడం ప్రాబ్లం కాదు, ఫాస్ట్గా డెలివరీ రావడం ప్రాబ్లం. అపార్ట్మెంట్ రెసిడెంట్స్ ఆర్డర్స్ పంపిస్తారు, వాళ్ళు నియర్ బై స్టోర్స్కి వెళ్ళి గ్రాసరీస్ కొని డెలివరీ చేస్తారు. ఫస్ట్లో ఇది స్టార్టప్ కాదు, బిజినెస్ ప్లాన్ కూడా కాదు, జస్ట్ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్. కానీ కొన్ని రోజులు ఆర్డర్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. బిల్డింగ్లో ఒకరు, తర్వాత ఇంకొకరు, వర్డ్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది పెద్దగా చేయొచ్చు. కాబట్టి వాట్సాప్ గ్రూప్ నుంచి యాప్గా మార్చారు. పేరు కిరాణా కార్డ్. ఐడియా సింపుల్, కస్టమర్ ఆర్డర్ పెడితే నియర్ బై కిరాణా స్టోర్ ఫుల్ఫిల్ చేస్తుంది. డెలివరీ పార్ట్నర్ తీసుకొస్తాడు. వినడానికి పర్ఫెక్ట్గా ఉంది, రియాలిటీలో కంప్లీట్ మెస్. కస్టమర్ ఆర్డర్ పెడతాడు, యాప్లో స్టాక్ అవైలబుల్ అని చూపిస్తుంది, స్టోర్ దగ్గర స్టాక్ ఉండదు. డెలివరీ ప్రామిస్ ఒకటి, రియాలిటీ ఇంకోటి. ఒక ఆర్డర్ 30 మినిట్స్లో వస్తుంది, ఇంకో ఆర్డర్ 3 గంటలు పడుతుంది. కస్టమర్ ఎక్స్పీరియన్స్ మొత్తం స్టోర్ ఓనర్ మీద డిపెండ్ అయ్యేది. అప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్థమైంది, ప్రాబ్లం యాప్లో లేదు, ప్రాబ్లం మొత్తం సిస్టంలోనే ఉంది. అందుకే కొన్ని చేంజెస్ చేయలేదు, బిజినెస్ మోడల్నే మార్చేశారు. ఆ డెసిజన్ తర్వాత జెప్టో పుట్టింది. జెప్టో అనే పేరు కూడా స్పీడ్ నుంచి వచ్చింది. జెప్టో సెకండ్ అనే సైంటిఫిక్ టైం యూనిట్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. సో ఐడియా ఏంటి? స్టోర్ కస్టమర్ దగ్గరికి రావాలి, కస్టమర్ స్టోర్ దగ్గరికి వెళ్ళకూడదు. అందుకే డార్క్ స్టోర్స్ క్రియేట్ చేశారు. ఇవి సూపర్ మార్కెట్స్ కావు, పబ్లిక్ ఎంటర్ అవ్వలేదు, ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ కోసం ఆపరేట్ అయ్యే మినీ వేర్ హౌసెస్. కస్టమర్ హౌసెస్కి దగ్గరగా ఉంటాయి. ఆర్డర్ వచ్చిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్, ఐటమ్స్ పిక్ చేస్తారు, ప్యాక్ చేస్తారు, రైడర్ పికప్ చేస్తాడు. కొన్ని స్టోర్స్లో ఆర్డర్ రెడీ అవ్వడానికి 1 మినిట్ కూడా పట్టు. ఇప్పుడు మనకి 10 మినిట్ డెలివరీ నార్మల్గా అనిపిస్తుంది, కానీ అప్పుడు చాలా మంది ఇంపాసిబుల్ అన్నారు. గ్రాసరీస్ కోసం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు బిల్డ్ చేయరు అని అనుకున్నారు. కానీ కస్టమర్ రెస్పాన్స్ వేరే లెవెల్లో వచ్చింది. ఒకసారి 10 మినిట్ డెలివరీ అలవాటు అయ్యాక మళ్ళీ నెక్స్ట్ డే డెలివరీ స్లోగా అనిపించింది. సో దానివల్ల చాలా అట్రాక్ట్ అయ్యారు. అక్కడే ఇన్వెస్టర్స్ అటెన్షన్ కూడా పెరిగింది. కాంట్రరీ క్యాపిటల్, సో అది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫిమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఐడియా నచ్చింది, మనీ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. బట్ ఆన్ వన్ కండిషన్, స్టార్ట్అప్ ఫుల్ టైం చేయాలి, స్టాన్ఫర్డ్ వదిలేయాలి. ఇమాజిన్, వరల్డ్ లో టాప్ యూనివర్సిటీస్ లో ఒకటి, ఫ్యూచర్ సెక్యూర్, పేరెంట్స్ హ్యాపీ, లైఫ్ సెట్ అని అనుకున్న స్టేజ్ లో అలాంటి టైంలో కాలేజ్ వదిలేసి స్టార్ట్అప్ మీద బెట్ చేయడం అంటే హ్యూజ్ రిస్క్. ఎస్పెషల్లీ అప్పుడు కంపెనీ సక్సెస్ కూడా గ్యారంటీ లేదు, రెవెన్యూ లేదు, బ్రాండ్ లేదు, మార్కెట్ ప్రూవ్ అవ్వలేదు. కానీ ఆదిత్ అండ్ కైవల్య రిస్క్ తీసుకున్నారు, స్టాన్ఫర్డ్ వదిలేశారు, ఫుల్ టైం జెప్టో మీద ఫోకస్ పెట్టారు. ఆ డెసిజన్ తర్వాత గ్రోత్ రాకెట్ లాగా వెళ్ళింది. జనవరి 2021లో వాల్యుయేషన్ జస్ట్ 2.5 మిలియన్, కొన్ని మంత్స్లో 225 మిలియన్, తర్వాత 570 మిలియన్, అండ్ ఫైనలీ 7 బిలియన్ వాల్యుయేషన్. స్టార్టప్ వరల్డ్లో ఇలా గ్రోత్ చేసే కంపెనీస్ చాలా తక్కువ. ప్రతి ఫండింగ్ రౌండ్ తర్వాత ఇన్వెస్టర్స్లో ఒక మెసేజ్ ఇస్తున్నారు, క్విక్ కామర్స్ ఫ్యూచర్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ జెప్టో దానిలో బిగ్గెస్ట్ బెట్స్లో ఒకటిగా అవుతుంది. కానీ మార్కెట్లో జెప్టో ఒకటే లేదు, బ్లింకిట్ ఉంది, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఉంది, తర్వాత అమెజాన్ ఎంటర్ అయింది, ఫ్లిప్కార్ట్ కూడా ఎంటర్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ కాంపిటీషన్ నార్మల్ కాదు, ఎవరు ఫాస్టెస్ట్, ఎవరు చీపెస్ట్, ఎవరు కస్టమర్ ఫోన్లో ఫస్ట్ యాప్ అవుతుంది, అదే వార్. కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి డిస్కౌంట్స్, ఫ్రీ డెలివరీ, ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్, అందరూ మనీ స్పెండ్ చేస్తారు, చాలా మనీ. క్విక్ కామర్స్లో విన్నర్కి మార్కెట్ వస్తుంది, లూజర్స్ డిసపియర్ అవుతారు. డన్జో స్టోరీ ఆల్రెడీ మన ముందే ఉంది. ఒక టైంలో డన్జో పయనీర్, అందరూ ఫ్యూచర్ దానిదే అనుకున్నారు, కానీ ఇప్పుడు యాప్ ఆల్మోస్ట్ ఏ హిస్టరీ లాగా మారిపోయింది. స్టార్టప్ వరల్డ్లో స్పీడ్ ఇంపార్టెంట్, కానీ సర్వైవల్ ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు జెప్టో స్కేల్ ఎంత ఉందో చూద్దాం. లైక్ 66 సిటీస్, 1139 డార్క్ స్టోర్స్, ఆల్మోస్ట్ 48 మిలియన్ కస్టమర్స్, అండ్ ఫిజికల్ ఇయర్ 26లో 64 క్రోర్ ఆర్డర్స్ ప్రాసెస్ చేసింది, అండ్ Q4లో రోజుకి యావరేజ్గా 23 ల్యాక్ ఆర్డర్. సో ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ లాజిస్టిక్స్ నెట్వర్క్స్లో ఒకటి. కానీ స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇంకా ఉంది. చాలా మంది అనుకుంటారు జెప్టో గ్రాసరీస్ అమ్మి మనీ సంపాదిస్తుంది అని. రియాలిటీ కొంచెం డిఫరెంట్. గ్రాసరీస్ మార్జిన్స్ చాలా తక్కువ. రియల్ గోల్డ్ మెన్ అడ్వర్టైజ్మెంట్ లో ఉంది. మీరు యాప్ ఓపెన్ చేస్తారు, సర్చ్ చేస్తారు, ప్రోడక్ట్స్ బ్రోస్ చేస్తారు. బ్రాండ్స్ కి ఆ అటెన్షన్ కావాలి, అందుకే విజిబిలిటీ కోసం పే చేస్తారు. సర్చ్ రిజల్ట్స్ లో టాప్ లో కనిపించడానికి పే చేస్తాయి, రికమెండేషన్స్ లో రావడానికి పే చేస్తాయి, అండ్ రిజల్ట్
అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ 49 క్రోర్ నుంచి 651 క్రోర్కి పెరిగింది. తర్వాత 1635 క్రోర్కి జంప్ అయింది. జస్ట్ 2 ఇయర్స్లో 33 టైమ్స్ గ్రోత్. అంటే ఫ్యూచర్లో గ్రాసరీస్ కంటే యాడ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అవ్వచ్చు. అమెజాన్లో జరిగిందే ఇప్పుడు క్విక్ కామర్స్లో కూడా జరగవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ఫస్ట్ నెంబర్ దగ్గరికి వద్దాం. 22,000 క్రోర్ సేల్స్ సౌండ్స్ అమేజింగ్, కానీ లాస్ 5,000 క్రోర్. అదే ఛాలెంజ్. కస్టమర్ పెరిగారు, ఆర్డర్స్ పెరిగాయి, రెవెన్యూ పెరిగింది, కానీ ప్రాఫిటబిలిటీ ఇంకా దూరంలోనే ఉంది. ఎందుకంటే ఈ బిజినెస్ చీప్ కాదు. డార్క్ స్టోర్స్ మెయింటైన్ చేయాలి, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని పే చేయాలి, టెక్నాలజీ బిల్డ్ చేయాలి, ఎక్స్పాన్షన్ కంటిన్యూ చేయాలి, కాంపిటీషన్తో ఫైట్ చేయాలి, ప్రతి సిటీలో మార్కెట్ షేర్ కోసం వార్ చేయాలి. అందుకే ఇన్వెస్టర్స్ ఇప్పుడు గ్రోత్ నెంబర్స్ మాత్రమే చూడట్లేదు, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగు: ప్రాఫిట్ ఎప్పుడు? ఎందుకంటే సేల్స్తో హెడ్లైన్స్ క్రియేట్ చేయొచ్చు, వాల్యుయేషన్తో హెడ్లైన్స్ క్రియేట్ చేయొచ్చు, ఐపీఓతో హెడ్లైన్స్ క్రియేట్, కానీ లాస్ట్కి బిజినెస్ సర్వైవ్ అవ్వాలంటే ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు జెప్టో 10,000 కోర్ ఐపీఓకి రెడీ అవుతుంది, పబ్లిక్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వబోతుంది. వాట్సాప్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయిన ఐడియా ఇండియా బిగ్గెస్ట్ స్టార్ట్అప్ స్టోరీస్లో ఒకటిగా మారింది. కానీ ఇంట్రెస్టింగ్గా స్టోరీ ఇప్పుడే కంప్లీట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఇప్పుడే నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే స్టార్ట్అప్ వరల్డ్లో కంపెనీ బిల్డ్ చేయడం ఒక ఛాలెంజ్, ఆ కంపెనీని ప్రాఫిటబుల్గా మార్చడం ఇంకొక ఛాలెంజ్. వాట్సాప్ గ్రూప్ నుంచి 60,000 క్రోర్ కంపెనీగా బిల్డ్ చేశారు. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నది ఒక ఆన్సర్ కోసం: జెప్టో నెక్స్ట్ అమెజాన్ అవుతుందా లేదా నెక్స్ట్ డన్జో అవుతుందా? ఆ ఆన్సర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో తెలుస్తుంది.